నేనెలాగూ ఓడిపోయాను. నీల కూడా ఓడిపోవటం నాకిష్టం లేదు బసవా. నాకిలా జరిగిందని తెలిస్తే నీల నా గురించి ఆలోచిస్తుంది, మళ్ళీ వెనక్కొస్తుంది. మైథిలి, బావున్నావా? ఏం జరిగింది బసవా? వాణి మైత్రేని ఇంట్లోంచి బయటికి గెంటేశాడు. ఒంటరిగా ఉంటానంటే నేనే వద్దని చెప్పి మన ఇంటికి తీసుకొచ్చాను. ఇక నుంచి మైథిలి మనతో పట్టే ఇక్కడే ఉంటుంది. మంచి పని చేసావు బసవా. మైథిలి, నీకిక్కడ ఏ ఇబ్బంది రాదు. ఆహా, అయితే ఈ రోజు నుంచి ఈవిడిగారు మన ఇంట్లోనే ఉంటారన్నమాట. గదిలో ఇంకో మంచం వేయించమంటావా? రోజు 2 మూరలే తెచ్చేవాడిగా మల్లెపూలు. ఈ ఆటి నుంచి 4 మూరలు పట్టుకురా. ఈవిడిగారు కూడా ఇక్కడికి వచ్చారుగా. వంట చేయడం వచ్చా? రాకపోయినా ఏం పర్వాలేదులే, నేనున్నానుగా. వంట నేను చేస్తాను. కోపురం నువ్వు చెయ్యి. చిన్నమ్మా, ఏంట మాటలు? మర్యాదగానే మాట్లాడుతున్నాను కదయ్యా. ఎంత కాదనుకున్నా నా సవతి కదా. ఆ మాత్రం నేను సర్దుకోకపోతే ఎలా? నువ్వేం బాధపడకయ్యా, తనకే లోటు రాకుండా నేను చూసుకుంటానుగా. నువ్వెంతో ఇష్టపడి మరీ ఇంటికి తీసుకొచ్చావుగా. నీ గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మొదటి పనిగా నా మీదుందిగా. చిన్నమ్మా, పిచ్చి పిచ్చిగా మాట్లాడావుంటే పళ్ళు రాలిపోతాయి. ఏ చెయ్యి దించేసావే? నన్ను కొడితే ఈవిడిగారు సంతోషిస్తారనుకుంటే అలాగే కొట్టవయ్యా. రా, కొట్టు కొట్టు. చిన్నమ్మా, నువ్వు ఎన్నన్నా ఏమనుకున్నా మైథిలి ఇక్కడే ఉంటుంది. కొండనాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడిందని, దాని నీడ కూడా నీ మీద పడకూడదని నేననుకుంటుంటే ఏకంగా ఇంటికే తీసుకొచ్చేసావా? వదిలింది కదా అనుకుంటే తగిలించుకొని వచ్చావా? సిగ్గులేదు? అవునులే, బరి తెగించిన వాళ్ళకి సిగ్గో లజ్జ. అయినా మోస్తో ఆయన రమ్మన్నాడే అనుకో, మొహమాటానికైనా నేను రానని చెప్పొద్దు, ఎగేసుకుని వచ్చేయడమే. చూడయ్యా, ఇద్దరితో కాపురం చేసే ఓపిక నీకుందేమో, కానీ సవతితో కలిసి ఒకే ఇంట్లో ఉండే సహనం నాకు లేదు. చిన్నమ్మా, నోరు మూస్తావా లేదా? నువ్వు తిన్నగా ఉంటే నా నోరెందుకు లేస్తుందయ్యా? నాకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేదే లేదు. అది ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను. మర్యాదగా దాన్ని బయటకు వెళ్ళిపోమని చెప్పు. వస్తాను బసవా. నువ్వాగు మైత్రి. ఇష్టం లేకపోతే నువ్వు బయటికి వెళ్ళవే. మైత్రమ్మ ఇక్కడే ఉంటుంది. వెళ్ళు. నన్ను మెడపెట్టుకుని బయటికి గంటే దాకా వచ్చిందా ఎవ్వరం? ఆహా, అట్టగే వెళ్తాను.
నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఎంచక్క ఇద్దరు కలిసి కొలకొచ్చు. చిన్నమ్మ ఆగు, ఏంటి పిచ్చి పని? నన్ను ఆపకండి. ఈ ఘోర నా కళ్ళతో చూసే కంటే హాయిగా కళ్ళు మూయడమే మంచిది. నీకేమన్నా మతిపోయిందా? ప్రాణం తీసుకుంటున్నావు? అవును, నిజంగానే నాకు మతి పోయింది. నా ప్రాణం అనుకుంటున్నా నువ్వే నాకు దూరం అవుతున్నప్పుడు ఇక నేను బతికుండి ఏ లాభం? ఏ లాభం? ఏ లాభం? అందుకే అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను. నన్ను చావని అయ్యా, నన్ను చావని, నన్ను చావని. దాన్ని కలవను, మాట్లాడను అని నా మీద ఒట్టేశావు, గుర్తుందా? ఇప్పుడు దాన్ని ఏకంగా ఇంటికే తీసుకొచ్చావు అంటే అర్థం ఏంటయ్యా? నేను చచ్చినా నీకు లెక్క లేనట్టే కదయ్యా. చిన్నమ్మా, అది కాదు. నా మాట విను, అర్థం చేసుకోవే. మైత్రి ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. అయిన వాళ్ళమై కూడా మనం ఆదుకోకపోతే మనం మనుషులు అనిపించుకో. అంతా బయటపడిన తర్వాత కూడా ఇంకా ఎందుకయ్యా నాటకాలు ఆడుతున్నావు? చిన్నమ్మా, నువ్వంటే నాకు మొహం మొత్తిందే. ఈ మైతులతోనే ఉంటానని మొహం మీదే చెప్పేయచ్చుగా. ఎలా చెప్తే అర్థం అవుతుందా నీకు? బసవా, చిన్నమ్మ చెప్పింది కరెక్టే. నేను ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. ఉంటే చిన్నమ్మన్న మాటలు నిజం చేసిందని అవుతాను. ఆవేశంలో నువ్వు చిన్నమ్మని ఏం చేసినా నువ్వు దూరం అవుతావన్న బాధలో చిన్నమ్మ ఏ అఘాయిత్యం చేసుకున్నా నా మీదకే వస్తుంది. అందరూ నన్నే అంటారు. ఇప్పటికే నా మీద పడ్డ నిందలు చాలు బసవా. ఇంకా అంటే నేను భరించలేను. నేను ఒంటరిగానే ఉండాలి. ఉంటాను. నా వల్ల ఎవ్వరికీ ఏ ఇబ్బంది రాకూడదు. వస్తాను బసవా. అది కాదు మైత్రి. ప్లీజ్ బసవా, చిన్నమ్మ మనసు బాధ పెట్టుకు.
నీలా ఇప్పటి వరకు ఏ విషయమైనా సరే ఎవరితో అయినా సరే నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా ధైర్యంగా చెప్పేసేవాణ్ణి. ఫస్ట్ టైం నిన్ను మా ఊర్లో చూసినప్పుడు ఫెయిర్ పర్సన్ అనుకున్నాను. మా ఇంటికొచ్చిన తర్వాత క్లోజ్గా మూవ్ అయినప్పుడు గుడ్ ఫ్రెండ్ అనుకుని కోపంగా మాట్లాడాను. చేడి కూతురు అనుకుని ఎమోషన్లో ఏదేదో మాట్లాడాను. బట్ ఇప్పుడు నువ్వు మా మామయ్య కూతురువని నా మరదలు తెలిసాక నీ మీద ఏదో తెలియని స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగింది. ఇంత ఇంట్రెస్ట్ దేనికాని నన్ను నేనే క్వశ్చన్ చేసుకున్నాను. అప్పుడు నా ఆన్సర్ చెప్పింది, అది ఇంట్రెస్ట్ కాదు, ఇన్నర్గా నీ మరదల మీద నీలో డెవలప్ అవుతున్న లవ్ అని. ఆ లవ్ గురించి చెప్పాలనే చాలాసార్లు ట్రై చేశాను. నా వల్ల కాలేదు నీలా. ఇలాంటి మ్యాటర్లు నాలాంటి హీరోలు చెప్పకుండానే నీలాంటి హీరోయిన్లు క్యాచ్ చేయాలి. అసలు నీకెందుకు చెప్పాలి? నువ్వు నా మరదలివి, నీ మీద పూర్తి రైట్స్ నాకున్నాయి. అదే కాక మావయ్య నా చిన్నప్పుడే నాకు మాట కూడా ఇచ్చేశాడు, నాకు ఆడపిల్ల పుడితే నువ్వే నా అల్లుడివిరా అని. సో ఏ విధంగా చూసినా నీకు నేను, నాకు నువ్వు. అందుకే చెప్తున్నాను నీలా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. రేయ్ నేను అమ్మా. ఏంట్రా అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బానే ఉన్నానుగా. మరి ఎందుకలా మెల్కలు తిరుగుతున్నావు? లేదు, నేను స్టడీగానే ఉన్నాను. అదేంట్రా లేడీస్ చున్నీ నీ రూమ్ లో ఉందేంటి? ఎవరిదది? నీలది. నీలదా? నీ రూమ్ లో ఎందుకుంది? మర్చిపోయిందనుకుంటా. ఓ సర్లే, నేను తీసుకెళ్ళిస్తానులే. ఏరా? తనే వచ్చి తీసుకుంటుందిలేవే. మర్చిపోయిందన్నావుగా, ఎలా వస్తుంది? గుర్తొస్తే వస్తుంది. గుర్తు రాకపోతే నువ్వే ఉంచేసుకుంటావు. లేరా? ఏ నేను లెగను. లెగమన్నానా? నేను లెగను, నువ్వు వెళ్ళు. వెళ్ళమన్నానా? నాకేదో డౌట్ గా ఉందిరా నీ మీద. తప్పుకో. నువ్వు వెళ్ళవే, నీకు దండం పెడతాను, నన్ను టెన్షన్ పెట్టుకు. నువ్వు ఇలా టెన్షన్ పడుతున్నావంటే ఏదో ఉందిరా, అది నేను చూడాలి. లే, అడ్డు తప్పుకో. లేకరా. ఏం లేదు లేవే. ఏంట్రా ఇది? నీల ఫోటో. అది తెలుస్తూనే ఉంది. నీ రూమ్ లో నీల ఫోటో ఏంటి? పైగా ఈ చున్నీ ఏంటమ్మా మ్యాటరు? అది అదేనా? అదే అంటే అదేరా, LOVE. నీలని లవ్ చేస్తున్నావా? కన్ఫామా? పక్కా 100% లాక్ చేసుకోవచ్చు. ఏమైంది?
అయ్యో ఏమైంది నీకు అయ్యో హే ఏంటి నీకెందుకు ఎంత హ్యాపీ నువ్వే తలకు మాసం దాని లవ్ లో పడతావు అని తెగ కంగారు పడ్డాన్రా. నీళ్ళని లవ్ చేసి నువ్వు కెవ్వు అనిపించావురా. నీలో ఇంత బెటర్ థాట్స్ ఉన్నాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. నువ్వు చాలా మంచి పని చేసావురా అన్నయ్య. ఆ, ఉండ్రా, ఈ విషయం అమ్మా నాన్నలకు కూడా చెప్తాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏ ఆగాగాగాగు వామ్మో నువ్వు వెళ్ళకి నీకు దండం పెడతాను. ఇంతవరకు ఈ విషయం నీలకే చెప్పలేదే. అమ్మా నాన్నకు తెలిస్తే తేడాలు వచ్చేస్తాయే. వద్దే. నీళ్ళతో చెప్పలేదా? ఏరా? ఏ అంటే ఏం చెప్పనే, ఆ మాట చెప్పే టైంకి ఏదో తెలియని భయం, గుండెలో దడ. రేయ్, భయపడే వాళ్ళు ప్రేమించకూడదు, ప్రేమించే వాళ్ళు భయపడకూడదు. హా, నీకేంటే స్టేట్మెంట్లు బాగానే ఇస్తావు. రోల్లో తలపెట్టిన వాడికే తెలుస్తుంది ఆ రోకలి పొట్టు బాధేంటో. అయితే ఇప్పుడు ఏమంటావు? నువ్వు లవ్ చేస్తున్నట్టు నీలకు తెలియాలి, అంతే కదా? అంతేనే. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పవే. మా పెళ్లికి నీకు మంచి డ్రెస్ కొనిస్తా. డ్రెస్సా? నెక్లెస్ కొనబడితే నీ సొమ్మేం పోతుందిరా? అంత సొమ్ము నా దగ్గర లేదే. సర్లే, సర్దుకుంటాలే. ఎంతైనా నా అనేవి కదా. నీలకి నేను చెప్తాను, రా. ఏంటి నువ్వు చెప్తావా? అవును, నీలతో మాట్లాడటానికి నీలాగా భయపడతాననుకున్నావా? భయం అనేది మన డిక్షనరీలో లేదమ్మా. నీలా నా బెస్ట్ ఫ్రెండ్. నేనెంత చెప్తే అంతే, సెకండ్ థాటే ఉండదు. పద. ఏ ప్రియా, వర్కౌట్ అవుతుందంటావా? రేయ్, నా పరువు తీయకురా బాబు. ఇక్కడ ప్రియా నీ సిస్టర్ రా. నేను వర్క్ లోకి దిగితే ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ అవ్వాల్సిందే. నువ్వేం వరీ కాకురా, బీ బ్రేవ్. నువ్వు లవ్ చేస్తున్నావని నీలకి నేను చెప్తున్నాను, అంతే. రా వెళ్దాం. ప్రియా, ఫాలో మీ. భయంగా ఉందే. నో ఫియర్ రా, ఐ యామ్ హియర్, డోంట్ వరీ. సరే గాని జాగ్రత్తగా మేనేజ్ చేస్తావా? రేయ్, నువ్వు ముందు టెన్షన్ తగ్గించుకో, కూల్ గా ఉండు. కామ్ గా నేను మ్యాటర్ని పోస్ట్ చేస్తానుగా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. హలో. హాయ్. ఏంటది? నీకోసమే. ఆ నేనే చేశాను. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఖచ్చితంగా తినాల్సిందేనా? ఫ్రెండ్. ఓకే. సూపర్ ప్రియా, మొత్తం అంతా నేనే తింటా. అక్కడ పెట్టు. అవును ప్రియా, నిజంగా నువ్వే చేసావా? ఏ డౌటా? అలా కాదు, ప్రొఫెషనల్స్ చేసినట్టుంటేను. నేనంతే, ఏం చేసినా ప్రొఫెషనల్ గానే ఉంటుంది. ఫ్రెండ్, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. కొంచెం టైం ఇస్తావా? 10 మినిట్స్ సరిపోతుందా? 2 మినిట్స్ చాలు. సరే చెప్పు. అది నీకు డీప్ ఫ్రెండ్, ఐ మీన్ నువ్వు బాగా ఇష్టపడి లైక్ చేసిన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళున్నారు. ఎవరు? ఎవరంటే ప్రియా అని. ప్రియా అంటే నేనా? కాదు, ఒక ముసలమ్మ ఫ్రెండ్. నువ్వే ప్రియా. విన్నావారా? నేనే తన బెస్ట్ ఫ్రెండ్ నంట. విన్నాను గాని ముందు నీ బిల్డప్ లాపి నా లవ్ మ్యాటర్ చెప్పే. అబ్బా సర్లే.
ప్రియా మా బ్రదర్ సూర్య మీద నీకేదైనా ఫీలింగు అదే ఏదైనా ఒపీనియన్ ఉందా అని. ఏయ్ వెళ్ళమన్నానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను వెళ్ళను, ఇక్కడే నీ దగ్గరే ఉంటాను. ఏం చేస్తావు? మర్యాదగా వెళ్తావా లేదా? ఐ లవ్ యూ అని చెప్తే వెళ్తాను.